ఆగటం అనేది జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో భేదాబెక్కి ప్రజలు జీవోత్సవాల్లాగా కార్మికులు కర్షకుల్లాగా బ్రిటిష్ కాలంలో చూసామా అలాగా ఒక వర్గం కింద పనిచేయాలి అసలు. నిజంగా ప్రజా పోరాటం చేస్తున్నాడు ఆ ప్రజల తరపున జగన్. ప్రజా పోరాటం చేస్తున్నాడు, ప్రజల్లో స్పందన ఉందనే కదా వాళ్ళు కడుపుమంట. దానికే కదా ఎన్ని కట్టేది ఎన్ని చేసేది. అతను జగన్ బయటకు వస్తే జనాలతో ఉంటాడు, అది అందరికీ తెలుసు. బెంగళూరు వెళ్ళిపోతున్నాడు ప్రతిసారి, ఎక్కువ అక్కడే ఉంటున్నాడు. అధికారం కోల్పోయిన కానించి ఏపీని పట్టించుకోవట్లేదు, జనాలు పట్టించుకోవట్లేదు, కార్యకర్తలు పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారే తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమి వాళ్ళు కానీ. ఈ కరోనా టైంలో మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రతిపక్షంలో ఉండగా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇల్లు కొంప కట్టుకొని హైదరాబాద్లో పెద్ద కొంప కట్టుకొని దాని డెకరేషన్ అవన్నీ చేసుకుంటా ఉన్నారు జనాల పక్క ప్రతిపక్షంలో ఉండకుండా. మీరు చెప్పట్లా, మీరు చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే విచారం. ఇది మీ రాజనీతి, 40 ఏళ్ల రాజనీతి. నీకెవరో ఎదురు తిరగకూడదు, నిన్నెవరో ప్రశ్నించకూడదు. నాకు నేనే ముఖ్యమంత్రి నువ్వు డబ్బా కొట్టుకొని తిరుగుతూ ఉంటావు. ఢిల్లీ టు ఏపీ, ఢిల్లీ టు ఏపీ, ఢిల్లీ టు ఏపీ.